స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకు వందనాలు. దేవుని మాటలు కొద్దిసేపు ఇందాం. అన్న దావీదు యుద్ధానికి వెళ్ళాడని చెప్పాను కదా. యుద్ధంలోకి వెళ్ళాడు. అన్నలకు భోజనం ఎత్తుకెళ్ళి ఆ కేకలో గొలియాత్ కేకలు వినిపించుకుని దేవుడు ఆత్మ కలిగినాడు కదా దావీదు. ఇక రోషం వచ్చేసింది దావీదుకి. ఈ సున్నతలేని ఫిలిష్తీయుడు ఏబాటివాడు, ఇతను దేవుడి సైన్యాన్ని తిరస్కరిస్తాకే ఇతను ఏబాటివాడు అని చెప్పి కోపం వచ్చేసి అప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు అన్నాడు, నీ బాలుడు అయ్యా, ఆయన ఈ చిన్నప్పటి నుంచి యుద్ధభాషం కలిగినవాడు, నేర్చుకున్నవాడు, నువ్వు జయించలేవు, అయినా నువ్వు బాలుడు, చిన్న కురవాడు, నీకు చేయలేవంటే నేను జయించగలను. నేను అరణ్యంలో నా తండ్రి గొర్రెలు మేపుతున్నప్పుడు నేను సింహం వస్తే ఆ సింహం నోట నుంచి గొర్రెపిల్లని ఇడిపించాను. నేను తోడేలు వస్తే తోడేళ్ళని చీల్చేసాను. అట్లాంటి బలము నాకు ఇచ్చాడు దేవుడు. వాటి నుంచి కాపాడిన దేవుడు ఈ గొలియాతు నుంచి కూడా నన్ను కాపాడుతాడు అని చెప్పాడనమాట. దేవుడిదే యుద్ధం, నాది కాదు అని చెప్పి యుద్ధ వస్త్రాలు అవి తొడిగిచ్చాడు. సభలు తొడిగిస్తే అవి దావీదుకి వాడుక లేదు, వేసుకుని నడవలేకపోతున్నాడు. అప్పుడు వరిసాలు ఇచ్చుకుని ఏటులోకి వెళ్ళి ఒక 5 నుండ్రాళ్ళు ఏరుకున్నాడు. 5 నుండ్రాళ్ళు ఏరుకుని చిక్కంలో వేసుకుని వర్షాలు ఇచ్చుకుని వెళ్తున్నాడు అన్నమాట. వెళ్తుంటే ఆ గొలియాతు ఏమంటున్నాడు, ఏంటి కర్రచ్చుకుని వస్తున్నావేంటి నా మీదకే, నేను కుక్కను అనుకున్నావా అంటాడు గొలియాతు. రా, నా దేవతల పేరట నేను శపిస్తానంటున్నాడు. అటైతే నా దేవుడి పేరట నేను వస్తున్నాను, నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు బలా ఈరోజుని అని చెప్పి దావీదు ఒక రాయి తీసి వర్షాల్లో పెట్టి గిరగారు తిప్పి పొక్కాడు మాట. అది వెళ్ళి నుదుటిని తగిలింది. ఎక్కడ కాళ్ళు లేదు ఆ ఫిలిష్తీయుడికి. యుద్ధ కంసాలు వేసుకున్నాడు మాట, యుద్ధ వస్త్రాలు వేసుకున్నాడు, రాగి కంసం వేసుకున్నాడు. ఎక్కడ తగలదు ఆయనకి. అట్లా మూసేసుకున్నాడు. ఇక్కడే నుదుటిని ఒకసారినే ఖాళీగా ఉంది. ఆ నుదుటిని తగిలేదట్టు దేవుడు ఆజ్ఞాపించాడనమాట. ఆ రాయిల్ని అది నుదుటిని తగిలింది. నుదుటిని తగిలేదప్పటికి నుదుటిని తగిలింది కదా. అప్పుడు గొలియాతు ఎలా పడాలి, ఇలా ఎలకెత్తగా పడిపోవాలి రూల్ అయితే, అంతే కదా. ఇక్కడ ఎదరి నుంచి వచ్చి ఇక్కడ తగిలింది రాయ, ఇక్కడ తగిలినప్పుడు ఇట్లా పడుకోవాలి. అట్టా పడకుండా బార్లు పడ్డాడనమాట. బార్లు పడ్డాడంటే వెనక నుంచి దేవుడు ఒక తంతి అన్నాడు అనమాట. అప్పుడు బార్లు పడ్డాడు. అప్పుడు పరిగెత్తుకొచ్చి దావీదు పరిగెత్తుకొచ్చి ఆ ఫిలిష్తీయులు ఆ గొలియాతు వరలో కత్తి తీసి కత్తే తీసి అతను మెడ నరికేసాడనమాట. నరికేసి ఆ తలగా ఇచ్చుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు పడ్డారు. చూడు ఎంత వీరుడో మరి. అందరూ బలాఢ్యులు ఉన్నారు, వణుకుపోతున్నారు. ఎన్ని రోజుల నుంచో 40 రోజుల నుంచి సవాలు చేస్తుంటే వణుకుపోతున్నారు అన్నమాట. గొలియాతుని చూసి వణుకుపోతున్నారు. ఎందుకు వణుకుపోతున్నారు? అలాగే దేవుడు ఆత్మ లేదు కదా. వాళ్ళు పై రూపాన్ని చూస్తున్నారు. గొలియాతుని పై రూపాన్ని చూస్తున్నాడు మాట. గొలియాతు ఎంత ఆజానుభావుడు మాట. 6 మూలలో జానుడు ఉంటాడు. అంతట గొలియాతు కొండపై నుంచి ఇంకా సవాల్ చేస్తున్నాడు అనమాట. అసలే అది గొలియాతు ఎత్తు
ఎత్తు అయితే ఆ ఎత్తు కొండ మీద నుంచి నీ సవాల్ చేస్తే ఎంత ఎత్తు ఉంటాడో వీళ్ళు ఇట్లా చూసి జడిసిపోతున్నారు, భయపడిపోతుంటే ఈ దావీదు వెళ్ళాడు. వెళ్తే ఈ మాట చెవులు పడింది, గొలియాతు అన్నమాట చెవులు పడి, అప్పుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడు ఇశ్రాయేలు పెద్దలని దేవుడి పెద్దలు అంటాడా అని చెప్పేసి పరుసు వచ్చేసిందన్నమాట. ఆత్మ కలిగిన వాడు కదా దావీదు, పరుసు వచ్చేసి అప్పుడు గొలియాతుని జయిస్తాకి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అట్లా కొట్టాడు, జయించాడు అనమాట. జయించేటప్పటికి జయించి ఆ తలకాయ ఇచ్చుకుని వచ్చాడు సభ దగ్గరికి వచ్చాడనమాట. అంత వేరు డ్రెస్సుడు మరి ఆ జానబాబుని గొలియాతు ఇంత పొట్టోడు, బాల్డు, చిన్నోడు అయినా ఆయన తలగా నరుకుని తీసుకొచ్చేసాడు అనమాట. తీసుకొస్తే అప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేశారు, దావీదు భలే వీరుడు, వీరుడు గొలియాతుని జయించాడు అని చెప్పి దావీదుకి 10,000 కొలది జైలు, సౌలుకి 1,000 కొలది జైలు అన్నారన్నమాట. అనేటప్పటికి ఈ సౌలుకి అది నచ్చలా, ఆ మాట నచ్చకుండా అదేంటి రాజునైనా నన్ను 1,000 కొలది అంటున్నారు, నాకు దావీదు ఏమో 10,000 కొలది అంటున్నారు. ఆయన చేసింది ఏముంది, గొలియాతుని జయిస్తే కదా, నేను రాజుని కదా, నన్ను పొగడవలసింది ఆయన పొగుడుతున్నాడేంటి అతన్నే అని చెప్పేసి దావీదు మీద అప్పటి నుంచి విశ్వ చూపాడంట. విశ్వ చూపు ఉంటుంది కొందరికి, వాళ్ళు చూస్తే అంతా విశ్వైపోద్ది. విశ్వ చూపు తెలుసు కదా, మీకు తెలుసా? విశ్వ చూపు వారం కొండ సుప్రాజ్ చూపు చూస్తారు ఒక్కొక్కళ్ళు, అట్లా కాదు. ఈయన విశ్వ చూపు చూశాడంట. విశ్వ చూపు అంటే వాళ్ళు చూసిందల్లా విశ్వమైపోతుందన్నమాట. వాళ్ళు మనం ఒకవేళ ఆహారం తినగా అది చూశారనుకో, మన గడ్పులోకి వెళ్ళి విశ్వమైపోతుంది. అది అట్లాగే విశ్వ చూపు కలిగిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. చవులు సైన్యం గడగడ వణికిపోతుంటే వాళ్ళ తండ్రి తప్పించాడు కదా, వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి గొలియాతుని జయించాడు కదా. జయించేటప్పుడు వీరుడని అచ్చుకోవాలి కదా, అచ్చుకోకుండా దావీదు 10,000 కొలది అంటారా, నాకు 1,000 కొలది అంటారా అని చెప్పేసి దావీదు మీద విశ్వ చూపాడంట. అంటే దావీదుని చంపేయాలని. దావీదు బ్రతికుంటే నాకు పేరు రాదు, నాకు పేరు కీర్తి రాదు. చూడు, ఇప్పుడు ఎవరైనా పేరు కీర్తి పేరు కొరకు ఏమన్నా చేస్తారు. పేరు కీర్తి పలుకుబడి కావాలి, ఒక్కొక్కరికి జనంలో పలుకుబడి కావాలన్నమాట. దేవుడిలో వీళ్ళకే ఇది కాదు, దేవుళ్ళో మెప్పు కావాలనుకోరు, మనుషుల్లో మెప్పు కావాలనుకుంటారు. మనుషులు ఏం చేస్తారు, ఏదంటే పొగుడతారు, లేకపోతే అప్పుడే వెనకెళ్ళి అప్పుడే తిడతారు. మనుషులు ఏమిటి, ముందు ఒక మాట వెనక ఒక మాట. జీవం గల దేవుడిని వీళ్ళు విశ్వసించరు. ఇప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వస్తారు కదా, చర్చికి వస్తారు కానీ ఆ దేవుణ్ణి మాటలు సరిగ్గా వినరు. ఆరాధన చేసేస్తారు, ఆరాధన చేసే టయానికి బయటికి వెళ్ళిపోతారు. అదేమంటే పేస వస్తుందంట. అప్పుడే వస్తుందా పేస? సైతాలు నిన్ను సర్లే నీకు టైం అయిందిరా, బయటికి శికారు కొట్టుకోసారి అని లేపుతాడనమాట. వీళ్ళందరూ ఎవరో సైతాన్ సంబంధులు, దేవుడి సంబంధులు కాదు. దేవుడి సంబంధులు అయితే
చర్చికి వెళ్ళి ఆరాధన అయ్యే వరకు లెగరు. ఆరాధన అయ్యే వరకు లెగరు అసలు. ఆరాధన ఎప్పుడు చేస్తారా దైవజనుడు అని చూస్తారన్నమాట. అట్లాంటి జీవితం ఆత్మ కలిగిన వాళ్ళు అయితే, ఆత్మ కలిగిన వాళ్ళు కాకపోతే ఏం చేస్తారు? కూర్చుంటాకే ఆవేశపడతారు. ఎప్పుడు అవుద్ది, ఎప్పుడు వెళ్ళిపోవాలి అనుకుంటారు అనమాట. మొలకంచుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. అలాగే అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మళ్ళీ అట్ట ఉంటారా? దేవుణ్ణి ఆరాధించాలంటే వాళ్ళ నొప్పుల మీద కూర్చున్నట్టు చేస్తారా? ఇటెళ్ళి టైం పాస్ కొరకు చూతారన్నమాట. అయిందాక కొట్టి ఆపుసోపాలు పడి అట్ట ఉంటారు. దేవుణ్ణి ఆరాధించరు మనసారా. ఆరాధించకుండా మళ్ళీ ఏదన్నా వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, మాకు ఇలాంటి బాధ వచ్చింది, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు దేవుడు ఏం చేశాడో, దేవుడు ఉంటే ఇలా జరుగుద్దా, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మాకు దేవుడు ఏం చేశాడో అని అంటారన్నమాట. దేవుణ్ణి వస్తున్నావు దేవుడి సన్నిధికి, నువ్వు ఆరాధిస్తున్నావా మనస్ఫూర్తిగా? దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు, తర్వాత నిన్ను గణపరుస్తా అంటున్నాడు దేవుడు. దేవుని గణపరచుకుంటా ఉండి దేవుడి కార్యాలు చేయలేదు అంటమాట. అలాంటి జీవితం మనలో ఉండకూడదు. అలాంటి జీవితం మనలో లేకుండా తీసివేసుకుని భక్తిగా ఈ దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మాటలు దీవించుగాక. ఆమేన్. స్తోత్రమునైనా క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రమునైనా మీ ఎందు భయభక్తులు కలిగి ఆత్మతో ఆరాధించాలని గణపరచాలని మేము తెలియపరిచి మధ్య ఆ రీతిగా మేము ఉంటా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.